హాయ్ ఫ్రెండ్స్, నేను అనండి మీకోసం మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. మ్యాక్సిమం విజయవాడలో అందరికీ తెలిసే ఉండిద్ది మారంపూడి అమ్మవారు అంటే ఆ మహిమ ఆ అమ్మవారిది అసలు మర్చిపోలేము. ఇలా కోరుకుంటే అమ్మవారు తీర్చి అమ్మ నేచర్కి దగ్గరలో ఉండిద్ది. ఒక మంచి సండే టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అంటే మంచి స్పాట్. నేచర్లో చాలా బాగుంటాయి, అన్నీ దొరుకుతాయి అక్కడ. అమ్మవారికి పాలు పొంగించుకుంటారు, పోతుల్ని కోళ్ళని బలిచ్చుకుంటారు. చాలా బాగుంది, చూసారా ఎంత బాగుందో. ఓపెన్ ప్లేస్లో నీట్గా అన్నీ ఉంటాయి. అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు, ఇంకా ఫినిష్ అవ్వలేదు. చాలా బాగా కడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా దాతలు ఉంటాయి కూడా దానం చేస్తున్నారు. చూసారా ఎంతమంది లగేస్తే అంత వచ్చారు. చూసారా మేకప్ పిల్లలు రాను రాను అంటే వెళ్ళిపోతున్నారు. మాకు స్పెషల్గా తెలియలేదు అమ్మవారికి బోనాలు ఇస్తారంట, నాకు ఈ ఇయరే తెలిసింది. అందుకే ఇంకా రష్ ఎక్కువ మంది ఉంది బోనాలకి అమ్మవారికి. మేము ఫస్ట్ వెళ్ళి అమ్మవారికి పాలు పొంగిచ్చుకున్నాము. ఇదిగో మేము తీసుకున్న తోట ఇదే. ఇక్కడ విడిగా ప్రైవేట్ పార్టీస్ కూడా జరుగుతున్నాయి పక్కన వాళ్ళు. అమ్మవారికి పాలు పొంగి ఇచ్చేసాను ఫస్ట్. ఇక్కడ విడిగా స్టవ్స్ ఉంటాయి. పావు కేజీకి 50 రూపాయలు, కేజీకి 60 రూపాయలు అలా చొప్పున తీసుకుంటారు, 100 రూపాయలు అలా చొప్పున. అమ్మవారు రష్ ఎక్కువ ఉంది, 50 రూపీస్ లైన్లో వెళ్ళిపోయాము. అమ్మవారు చీర జాకెట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను తోటలోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాను. దీనికోసం కూడా అమ్మవారి బోనాలు ఇస్తున్నారంట. అది ఫస్ట్ టైం నేను చూడడం. మన విజయవాడలో కూడా అమ్మవారికి బోనాలు ఇవ్వడం అసలు ఎంత బాగా ఘనంగా చేశారో. అసలు అమ్మవారి బోనం ఎంత బాగా జరిగిందో. దగ్గర ఒక 150 మంది బోనాలు ఎత్తుకున్నారు వెనుక. వెరీ హ్యాపీ. ఈ సండే మేము రావడము చాలా బాగా జరిగింది. పంతులు గారికి మీద కూడా అమ్మవారు రావడం చాలా హ్యాపీగా దగ్గర నుంచి చూసాం కదా, చాలా హ్యాపీగా చూశారు కదా. ఊరంతా అమ్మవారికి బోనాలు ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగా చేశారు, చాలా బాగా జరిగింది కూడా అమ్మవారి బోనాలు. ఇక్కడ చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి. మేము ఎవ్రీ ఆషాఢంకి ఒక సండే కంపల్సరీగా వస్తాము ఇక్కడికి అమ్మవారికి. అలా శ్రావణ మాసంలో వచ్చేవాళ్ళు ఉంటారు, కార్తీక మాసంలో వచ్చేవాళ్ళు ఉంటారు. కార్తీక మాసం ఫ్యామిలీతో మనీ వేసుకుని ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. శ్రావణ మాసం 3వ వారం అమ్మవారి పుట్టినరోజు, అప్పుడు చాలా రష్గా ఉండిద్ది, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు చూసారు, ఇప్పుడికన్నా డబల్ చేస్తారు. అప్పుడు ఎవరైనా వీలుంటే అప్పుడు ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత బాగా కోలాటం వేస్తున్నారు వీళ్ళు, డ్రమ్స్ బాగా వాదిస్తున్నారు. వాళ్ళు కూడా వేషం వేసుకున్నారు. చాలా బాగా గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం అంతగా ఉంది, లేదంటే ఇంకా బాగా జరిగేది. అమ్మవారి గుడి చుట్టూ 3 సార్లు తిరిగారు బోనాలు ఎత్తుకొని అందరూ. చాలా బాగుంది. చూసారా శివయ్య, కాళికాదేవి, పోతిరాజు ఎంత బాగా జరిగిందో. పెద్ద పంతులు గారు అని అంటారు కదా, ఆయన మీదకి అమ్మవారు వచ్చింది. ఇప్పుడు ఆయనే బోనం ఎత్తుకున్నారు. మీరు చూడండి కనిపిస్తారు. చాలా బాగా మాకు హ్యాపీగా అయింది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి బోనం మేము చూడటము. ఒక్కొక్కసారి ఇదిగోండి చూసారా ఆయన మీదకి, అసలు ఆయన మీదకి బోనం వస్తే అమ్మ రూపం అలా తెలిసింది. మీకు ఆషాఢంలో శ్రావణంలో 3వ శుక్రవారం అని చెప్పారు కదా, అప్పుడు కూడా ఆయన మీదకి వస్తుందంట అమ్మవారు. చూసారా ఆయన మీదకి ఎలా వచ్చింది అమ్మవారు. అసలు చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా మిస్ అవ్వకపోతే మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన ప్లేస్ ఇది. అండ్ విడిగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలన్నా బాగుంటుంది, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలన్నా బాగుంటుంది. బర్త్డే పార్టీస్కి ఎవ్రీ పార్టీకి కంఫర్టబుల్ అయిన ప్లేస్. నేచర్ చాలా దగ్గర ఉంది పొలాల్లో. మేమంతా ఇక్కడికే వచ్చేస్తాము. అమ్మవారి దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది, రష్ అంతగా ఉండిద్ది. అసలు అమ్మవారిది మామూలుగా కాదు. చూసారా ఎంత జనం ఉన్నారో, మామూలుగానే జనం ఉన్నారు. ఇప్పుడు బోనాలంటే అస్సలు జనం లేరు. మీకు ఎవరికైనా తెలుసా బోనాలు విజయవాడలో ఎవరికైనా ఇచ్చారు అమ్మవారికి ఇస్తారని? నాకు ఇది ఇదే మొదటిసారి. ఇక్కడ మాత్రం మేమంతా వంట చేసేసుకున్నాం, అన్నీ ఫినిష్ చేసుకొని. ఇక్కడ చూసారా మా అన్నయ్య వాళ్ళు వంట చేస్తున్నారు, చికెన్ పకోడీ. మేమంతా కూర్చున్నాం. ఆ విడిగా చూసారా అక్కడ పార్టీతో పట్టుకొని